ఇప్పుడు అల్లూరి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా మ్యారేజ్ జనవరి 1న అయింది, ఆయన బర్త్డే రోజు. తర్వాత ఇంకో అమ్మాయి వర్షిణి అనే అమ్మాయిని జనవరి 13న చేసుకున్నా అన్నాడు. మరి ఫస్ట్ భార్య నేను ఉండగా ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు? ఇట్లా ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో తను ఆడుకుంటాడు. అందుకే నేను ఇది ఆగాలని నేను ముందుకు వచ్చాను. దయచేసి మీ మీడియా వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ అతని మీద స్టెప్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ మీతో ఏం మాట్లాడారంటే మీరు తనకి ఎలా కాంటాక్ట్ అయ్యారు ఫస్ట్? అసలు అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నా కాబట్టి తనని కాంటాక్ట్ నేను అయ్యాను. అయిన తర్వాత మా మధ్యన మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్. ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది. పెళ్లి చేసేసుకొని ఏదో సేవ, ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము. దానికి ప్రిపేర్ కూడా అయ్యాము. చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికాము, కానీ మేము తీసుకోలేకపోయినాం. ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు. రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అట్లా ఈలోపు ఈ వర్షిణి అనే అమ్మాయి టాపిక్ వచ్చింది. నేను అడిగాను, అడిగితే ఏమన్నాడు, తను నాకు కూతురు అవుతుంది, నేను తనకి గురువుని అవుతాను, ఏదేదో చెప్పుకుంటూ వచ్చిండు. వర్షిణికి తనకి సంబంధం ఉందా? అది నాకు ఈ మధ్యనే తెలిసింది. నేను మీ న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను. వీడియోస్ చూడడం వల్లనే ఇప్పుడు నేను తెలుసుకున్నాను. తెలియడం జరిగింది. అంతే, అంతవరకు తన నా దగ్గర అన్ని దాచిపెట్టాడు. అప్పటిదాకా మీతో ఫోన్లు మాట్లాడడం చేస్తున్నాడు, నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే. కానీ ఇప్పుడు గత ఒక మార్చి ఎండింగ్ లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి అంటే మీరు కూడా ఒక అమ్మాయే బ్లాక్ లో పెట్టేశాడు. మొన్న వైష్ణవిని పెళ్లి చేసుకున్నట్టు మీకు కూడా ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా? ఏమైనా ఉన్నాయా? చేసుకున్నాడనే చెప్తున్నాను అంటే ఎలా నమ్మారు? అంటే పెళ్లి అంటే తను కూడా తాళి చూపి అమ్మా, తాళి చూపి. అది ఎక్కడుందా? తాళి లేదు, తాళి ఉన్నాయి నా దగ్గర, కానీ నేను మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయి ఒకటి వినండి. తన మెడలో, నేను చెప్తున్నాను, తన మెడలో వెండి తాళి ఉంటది. మీరు చూసారా? అగోరి మెడలో వెండి తాళి ఉంటది. అది నా మెడలో తాలే. నా దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. మార్చి 10th రోజున నా దగ్గరికి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసి తీసుకున్నాడు. పట్టుకో అమ్మా తాళి ఒకసారి. లేదు, మనం పట్టుకుందాం అమ్మాయిని. ఈ తాళి కట్టడం చేత అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు. చూడండి, అది కూడా కాదు, తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది. నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసానని చేసి తీసుకెళ్లిపోయాడు. అప్పటికి ఆ అమ్మాయికి ఈ అగోరికి పెళ్ళైందనే విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది. నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టిను, రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు సరే, మీరు భక్తి పారవశంలో ఉన్నారు, మీరిద్దరు కలిసి సమాజానికి. కానీ నేను ఎప్పుడు నేను మీడియా ముందుకు నేను రావాలి అని అనుకోలేదు. ఎందుకు ఒప్పుకున్నారు అసలు? పెళ్లి చేసుకోవాల్సిన పెళ్లి అంటే నా